కాశీ పుణ్యక్షేత్రం గురించి, దాని వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ స్థల మహత్యం గురించి సంపూర్ణంగా వివరించటం అంటే దేవతలకు కూడా సాధ్యం కాదేమో. సముద్రంలో నీటి బిందువు లాంటి ఈ సంక్షిప్త సమాచారం తెలియజేయటం జరుగుతుంది. హిందువులు జీవితంలో ఒక్కసారైనా ఈ దివ్యమైన క్షేత్రాన్ని దర్శించి తీరాలి. ఈ క్షేత్ర దర్శనం వలన బాహ్య సౌందర్య దృశ్యాల కంటే అంతర్ముఖ ప్రయాణానికి సోపానమవుతుంది. చిత్తశుద్ధితో ఎవరైతే ఈ స్థలాన్ని దర్శిస్తారో వారి లోపల అనేక మార్పులు కలిగి ఆత్మజ్ఞానం కలిగిస్తుంది. కాశీ పట్టణం గొడుగు లాంటి పంచక్రోశాల పరిధిలో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సాకారంలో ఉంటుంది. కాశీక్షేత్రం అనేది బ్రహ్మదేవుని సృష్టిలోనిది కాదు. విష్ణుమూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక పుణ్యస్థలం. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని, అతి ప్రాచీనమైన ప్రపంచ సాంస్కృతిక సుందర నగరం, స్వయంగా శివుడు నివాసముండే నగరం, ప్రళయకాలంలో మునగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయకాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడుతాడు. కాశీ భూమిపై ఉన్న సప్తమోక్ష ద్వారాలలో ఒకటి. కాశీ ద్వాదశ జ్యోతిర్లింగాలలోకెల్లా శ్రేష్టమైంది. 14 భువన భాండాలలో విశేషమైన స్థలం. కాశీలో గంగా స్నానం, బిందుమాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడు, విశ్వనాథుడు, విశాలాక్షి, కాలభైరవ దర్శనము ఇక్కడ అతి ముఖ్యం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్రపాలకుడు భైరవుడు జీవిని కాశీలోనికి అనుమతించడు. కాశీలో మరణించిన వారికి యమ బాధ తప్పి పునర్జన్మ అంటూ ఉండదు. కాశీ ప్రవేశించిన జీవి యొక్క చిట్టా చిత్రగుప్తుని నుండి మాయమై కాలభైరవుని వద్దకు చేరుతుంది అని పెద్దలు చెబుతారు. డిండి గణపతి కాలభైరవుడు పరిశీలించి యమయాతన కంటే 32 రెట్లు అధిక శిక్షలు విధించి మరుజన్మ లేకుండా చేస్తాడు. కాబట్టి కాశీలో కాలభైరవ దర్శనం తర్వాత పూజారులు వీపుపై కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లిపోయినా పాపాలు అంటకుండా రక్షగా నల్లని కాశీదారం కడతారు. కాశీవాసం చేసేవారికి సమస్త యాగాలు తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమవుతాయి. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు. అందుకే కాశ్యాంతు మరణాన్ ముక్తి అని శాస్త్రవచనం. కాబట్టే చివరి దశ జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు. మరణించిన వారి అస్థికలు కాశీగంగలో కలిపితే గతించిన వారు మళ్లీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్ధరింపబడతారు. గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్లీ దక్షిణ దిశగా ప్రవహించి దన్ను సాకారపు కాశీ పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది. ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరం జరగలేదు. శివుని కాశీలోని కొన్ని వింతలు. కాశీలో గద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలకు వాసన పట్టదు. కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న చిన్న సంతులు గొంతులు కలిగి ఆ సంతులు అనేక వలయాకారంలో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహంలాగా కొత్తవారికి జాడ దొరకకుండా ఉంటుంది. ఇక్కడ అనేక సుందరవనాలు, పూల చెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండయాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేశారు. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చి కాశీలో అనేక పరిశోధనలు జరిపి ఆశ్చర్యపోయారు. అసలు ఈ కాస్మోస్ ఎక్కడి నుండి వస్తున్నాయి? అప్పటి పూర్వీకులు శక్తి చలనం ఉన్న చోటల్లా మందిరాలు నిర్మించారు. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికి ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురి చేసేలా ఉంటాయి. కాశీ విశ్వేశ్వరునికి శవభస్మ లేపనంతో పూజ ప్రారంభిస్తారు. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న రుణం నుండి ముక్తి లభిస్తుంది. కాశీక్షేత్రంలో పుణ్యం చేస్తే 1,000,000 రెట్ల ఫలితం ఉంటుంది. పాపం చేసినా 1,000,000 రెట్ల పాపం అంటుకుంటుంది. విశ్వనాథుణ్ణి అభిషేకించిన తర్వాత భక్తుల చేతిరేఖలు మారిపోతాయంటారు. ఇక్కడ శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారి జగమంతటికి అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి నివాస స్థలం కాశీ. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లిగా అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీలోనే ఉంది. కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు ఉన్నాయి. ఇందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని దకాశ్వమేధ ఘాట్. బ్రహ్మదేవుడు 10 సార్లు
అశ్వమేధ యాగం చేసింది ఇక్కడే. రోజు సాయంకాలం సమయంలో విశేషమైన గంగా హారతి జరుగుతుంది. ఈ హారతి చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఎంతటి వారికైనా ఇక్కడ భక్తి పరవళ్లు తొక్కుతుంది. ప్రయాగ్ ఘాట్. ఇక్కడ భూగర్భంలో గంగతో యమున, సరస్వతులు కలుస్తాయి. సోమేశ్వర్ ఘాట్ చంద్రుని చేత నిర్మితమైనది. మీర్ ఘాట్ సతీదేవి కన్నుపడిన స్థలం. విశాలాక్షిదేవి శక్తిపీఠం. ఇక్కడే యముడు ప్రతిష్ఠించిన లింగం ఉంటుంది. నేపాలీ ఘాట్ పశుపతినాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టాడు. మణికర్ణికా ఘాట్ ఇది కాశీలో మొట్టమొదటిది. దీనిని విష్ణుదేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు. ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మ పాపాలు తొలగిపోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ముఖ బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడట. విశ్వేశ్వర్ ఘాట్ ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. అక్కడే అహల్యాబాయి తపస్సు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు. పంచగంగా ఘాట్ ఇక్కడే భూగర్భం నుండి గంగలు 5 నదులు కలుస్తాయి. గాయ్ ఘాట్ ఇక్కడ గోపూజ జరుగుతుంది. తులసి ఘాట్ తులసీదాస్ సాధన చేసి రామచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది స్థలం. హనుమాన్ ఘాట్ ఇక్కడ జరిగే రామకథ వినటానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోరార్క్ కుండం ఉన్నది. ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు. అస్సీ ఘాట్ పూర్వం దుర్గాదేవి సుంప నిసుంప అను రాక్షసులను చంపిన ఖడ్గాన్ని ఇక్కడ వేయడం వల్ల ఇక్కడ ఒక తీర్థంగా ఉద్భవించింది. హరిశ్చంద్ర ఘాట్ సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవదహనం చేసే కూలీగా పనిచేసి దైవ పరీక్షల్లో నెగ్గి తన రాజ్యాన్ని పొందాడు. ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఎప్పుడూ శవాలను కాలుస్తూ ఉంటారు. మానస సరోవర్ ఘాట్ ఇక్కడ కైలాస పర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తోంది. ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తుంది. నారద ఘాట్ నారదుడు లింగం స్థాపించాడు. చౌతత్సి ఘాట్ ఇక్కడే స్కంద పురాణం ప్రకారం 64 యోగినులు తపస్సు చేశారు. ఇది దత్తాత్రేయునికి ఇష్టమైన స్థలం. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి అంటారు. రాణామహల్ ఘాట్ ఇక్కడే పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్నాడు. అహిల్యాబాయి ఘాట్ ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాం. కాశీలోని గంగానది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి. పూర్వం కాశీలో దేవతలు, ఋషులు, రాజులు నిర్మించిన అనేక మందిరాలు, కట్టడాలు, వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది. కానీ మహమ్మదీయుల దండయాత్ర కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేశారు. ఎంతో సుందరంగా ఉండే క్షేత్రాన్ని విధ్వంసం చేయగా మిగిలిన కాశీని ప్రస్తుతం మనం చూస్తున్న కాశీ. విశ్వనాథ, బిందు మాధవతో పాటు అనేక మందిరాలను కూల్చివేసి అదే స్థలంలో మసీదులు నిర్మించారు. నేటికి విశ్వనాథ మందిరంలో నంది మసీదు వైపు గల కూల్చబడ్డ మందిరం వైపు చూస్తోంది. అక్కడే శివుడు త్రిశూలంతో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది. మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యాబాయి హోల్కర్ కట్టించారు. కాశీ స్మరణం మోక్షకారకం. కాశీ పుణ్యక్షేత్రం గురించి, ఇక్కడి మహత్యాల గురించి స్వయంగా అనుభవిస్తే తప్ప చెబితే అర్థమయ్యేది కాదు.